హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఈరోజు చిన్న విషయం చెప్పడానికి వచ్చాను. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అన్న యూరోప్ కంట్రీ వెళ్ళాలంటే ఏ జాబ్ మీద వెళ్తే బాగుంటుంది అండ్ ఏ జాబ్ నేర్చుకుంటే బాగుంటుంది అనేసి. దయచేసి వీడియోని ఫుల్గా చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఐడిని ఫాలో చేస్తే ఇంకా మంచి మంచి అప్డేట్ తెస్తూనే ఉంటాను. ఓకేనా, పదని స్టార్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే యూరోప్ కంట్రీకి బెస్ట్ జాబ్స్ ఏదైనా వెళ్ళాలి అంటే ఒకటి ప్లంబర్, ఓకేనా, రెండు వచ్చేసి జేసీబీ ఆపరేటర్, మూడు వచ్చేసి వాల్ పెయింటర్ అండ్ ఎనీ ఆపరేటర్స్. ఓకే, జేసీబీ ఆపరేటర్ కాదు, ఎనీ ఆపరేటర్స్. నాలుగు వచ్చేసి స్టీల్ ఫిక్సర్స్. ఓకే, ఐదు వచ్చేసి వెల్డర్స్. ఓకే, వెల్డింగ్ జాబ్ అనేది కూడా ఎక్సలెంట్. యూరోప్లో ఎక్కువ నడిచేది వెల్డింగ్. ఓకేనా, వెల్డింగ్కి వాల్యూ, అది కూడా ఎక్కువ మిగ్ వెల్డింగ్కి. ఓకేనా, అండ్ కార్పెంటర్స్ అండ్ ఏడు వచ్చేసి మీకు జిప్సమ్ కార్పెంటర్స్ అండ్ ఎనిమిది వచ్చేసి ఎలక్ట్రీషియన్స్. ఓకేనా, ఈ కేటగిరీలో ఉన్న జాబ్స్ అయితే మీరు వర్క్ వచ్చంటే వెళ్ళండి, లేదనుకో మీరు నేర్చుకోండి. మన ఆంధ్రాలో, తెలంగాణలో చాలా కొన్ని ఆఫీసులు ఉన్నాయి. మన ఇండియాలో 3 నెలలు 4 నెలలు ట్రైనింగ్ తీసుకోవద్దు, వేస్ట్. ఓకేనా, మీకు షార్ట్ కట్లో అంటే 1 మంత్లో ట్రైనింగ్ తీసుకోండి, హ్యాపీగా. బాంబేలో నేర్పిస్తున్నారు. ఓకేనా, మీకు బాంబే అడ్రస్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. మీ నంబర్, వాట్సాప్ నెంబర్ నాకు దీంట్లో పెట్టుకోదు, ఎక్కువ నాకు మెసేజ్లు చేయకూడదు. మీరు డైరెక్ట్ నాకు బయోలో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకేనా, బయోలో చెక్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. జాయిన్ అయితే మీకు ఆ గ్రూప్ లింక్ అనేది పెడతాను. ఓకేనా, మీరు అక్కడ 1 మంత్ ట్రైనింగ్ తీసుకుంటే మీకు సర్టిఫికెట్ ఇస్తారు, బెస్ట్. ఓకేనా, నాకు తెలిసినందుకు హైలైట్ అక్కడ, అందుకే ఎక్కువ యూరోప్ కంట్రీ జాబ్స్ అక్కడ వస్తుంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా మంది అంటారు, అన్న డిగ్రీలు ఉండాలా యూరోప్ కంట్రీ అంటే. డిగ్రీలు ఉండాల్సిన అవసరం లేదు. మన మెయిన్ వచ్చింది బ్రెయిన్, అవుతుంది డిగ్రీ. ఓకేనా, అది అన్నిటికంటే పెద్ద డిగ్రీ, అది అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకేనా, అమాయకంగా ఉండకొద్దు, తర్వాత తెలివితేటలు అవ్వండి. ఓకేనా, ఇది అనేది మినిమం అనేది మంచి డిగ్రీ ఉండాలి, బ్రెయిన్. ఓకేనా, 10th క్లాస్ బిలో అయినా అయిపోద్ది, 10th క్లాస్ పాస్ అయినా అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ దీనికి శాలరీస్ అంటే ప్రతి ఒక్క కేటగిరీకి 90,000 పైన ఉంటుంది. బట్ వెల్డర్కి, జేసీబీ ఆపరేటర్కి ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఆ ఎక్కువ ఉంటుంది అని కక్కుర్తి పట్టుకుని దాని మీద ఫోకస్ పెట్టుకుంది. ఓకేనా, ప్లంబరు, పెయింటరు, మన జిప్సమ్ కార్పెంటరు, స్టీల్ ఫిక్సరు, ఈ అన్నిటికంటే సింపుల్గా నేర్చుకోవాలంటే ఒకటి ప్లంబరు, 2 వాల్ పెయింటరు, 3 స్టీల్ ఫిక్సర్. ఈ 3 అనేది చాలా సింపుల్, నేర్చుకోవచ్చు. అది 1 మంత్ కాదు, 20 డేస్లో కూడా నేర్చుకోవచ్చు. దిమాగ్ ఉండాలి, కానీ చెప్పాను ఇప్పుడు, దిమాగ్ అనేది పెద్ద డిగ్రీ. దిమాగ్ ఉంటే మీరు నేర్చుకుంటారు. మరి దిమాగ్ లేకుండా వెళ్తారు, మనం నేర్చుకున్నప్పుడు ఎవడో అమ్మాయి ఫోన్ చేస్తుంది, అది ఫోన్ చేసి ఆ మైండ్ అట్టు పెట్టే మనకు వేస్ట్ అయిపోద్ది. దిమాగ్ మీద నేర్చుకోండి, 1 మంత్లో కింగ్ లాగా తయారవుతారు. ఓకేనా, నెక్స్ట్ దీనికి ప్రాసెసింగ్ యూరోప్ కంట్రీకి అనేది కొంతమంది నెలలోప 10 రోజుల్లో పంపించేస్తామంటున్నారు, అవంతా ఫేక్. ఓకేనా, దగ్గర మినిమం మీకు 6 to 8 months తగులుతుంది. ఓకేనా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి నచ్చితే, అండ్ లైక్ కూడా చేయండి. అలాగే మన ఐడిని కూడా ఫాలో చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను.